అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. నమస్తే. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ప్రస్తుతము ఇప్పుడు అప్డేట్ మనం డైలీగా చర్చించుకుంటూనే ఉన్నాము. అసలు దానికి సంబంధించి లోపల ఉన్న సభ్యులు ఎలాంటి గొడవలు చేస్తూ ఉన్నారు, మళ్ళీ పార్టీలోకి వెళ్ళడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, పార్టీలో ఉన్న వాళ్ళు ఎలా బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. బట్ ఏదేమైనా వైఎస్ఆర్సీపీ మాత్రం ఇప్పుడు పునాదుల్ని మళ్ళా గట్టిపరుచుకునే ప్రయత్నం అయితే చేస్తోంది అన్నదైతే ఇప్పుడు తెలుస్తోంది. అలాగే మనం డిస్కస్ చేసాం, విజయసాయి రెడ్డికి సంబంధించి కూడా పార్టీలోకి వచ్చారు అని అంటూ ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళా చాలా పెద్ద ఇష్యూ ఏంటి అని అంటే, ఆ విషయం సెంట్రల్ నుంచి అమిత్ షా జగన్ కి మద్దతు ఇస్తారు అన్నది ఏదో వినిపిస్తోంది. ఢిల్లీ వెళ్ళారు అని చెప్పేసి. సో అసలు ఏంటి ఇదైతే మనం ఒకసారి మాట్లాడదాము. ప్రస్తుతానికి ఇది మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను ఏమైనా కొత్త మలుపు తిప్పబోతోందా అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. సార్ నిజంగానంటే ఒక రకంగాను వీక్ అయిపోయింది, ఇంకా వైసీపీ ఇంకా కనుమరుగైపోతుంది అని మొన్నటి వరకు అనుకున్నారు. బట్ ఇప్పుడు మళ్ళా విజయసాయి రెడ్డి కానీ లేకపోతే మొన్న మనం కంటిన్యూస్ గా చూస్తున్న ఇష్యూస్ కానీ మళ్ళీ వైసీపీ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుందా? సో ఇప్పుడు మళ్ళా సెంట్రల్ గూటికి చేరబోతోందా? సెంట్రల్ అమిత్ షా అని అనగానే కొంచెం నిన్న ఢిల్లీలో వైసీపీ ఎంపీ బృందం రాజ్యసభ మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. లోక్సభ ఎంపీ బృందం ఎస్వి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వెళ్లి కలిశారు. గురుమూర్తి, తర్వాత అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఇంకొంతమంది వెళ్ళి ఆయన కలిశారు. ఆయన చాలా టైం ఇచ్చి మాట్లాడారు అని చెప్తున్నారు. సో వీళ్ళు ప్రధానంగా కలవడంలో అంశాలు ఏంటంటే, ఒకటి జగన్ భద్రత. జగన్ దేవరపల్లి మొన్న వెళ్ళినప్పుడు అసలు కంప్లీట్ గా భద్రత లేదు, జనం అంతా మీద పడిపోతున్నారు, రో పార్టీ సరిగా లేదు, అంత పెద్ద ఆయన Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన భద్రత ఏమీ కల్పించలేదు, ఇది 2 ఏళ్లుగా ఇదే జరుగుతుందనే తీవ్ర విమర్శలు ఉన్నాయి. సో అది నెంబర్ 1 అంశం. నెంబర్ 2 ఏంటంటే, కక్ష సాధింపు పేరుతో చాలా మందిని వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. సీదిరి అప్పలరాజు మాజీ మంత్రిని అరెస్ట్ చేశారు, ఆయన మళ్ళీ కస్టడీకి తీసుకొని ఆయన అరెస్ట్ చేస్తున్నారు. అలాగే ఆదోని మాజీ ఎమ్మెల్యే విరూపాక్ష అర్ధరాత్రి వెళ్ళి ఆయన ఇంటి మీద పడి ఆయన కొడుకును తీసుకొచ్చారు. ఇలాగా వైసీపీ వాళ్ళని విపరీతంగా అరెస్ట్ చేస్తున్నారు అన్నది 2వ అంశం. 3వ అంశం, జనరల్గా లా అండ్ ఆర్డర్ బాగాలేదు. లాకప్ డెత్లు 2 నెలల్లో 4 లాకప్ డెత్లు జరిగాయి. సో లా అండ్ ఆర్డర్ చాలా ఘోరం ఉంది. ఆ మధ్య ఒక ఉమెన్ ని చేసి పట్లిప్పి కొట్టారు వీళ్ళ తెలుగుదేశం వాళ్ళు. ఇలాగ అన్ని అంశాలంతా కూడా లా అండ్ ఆర్డర్ సంబంధించి ఆయన జాతీయ హోంశాఖ మంత్రి, సెంట్రల్ హోంశాఖ మంత్రి కాబట్టి సో ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే డిఎస్సి లీకేజ్ సంబంధించి ఎవరెవరు అఫెక్ట్ అయ్యారు వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా సబ్మిట్ చేశారు. అట్లాగే కంపెనీల మీద వీళ్ళు కక్ష సాధింపు, ముఖ్యంగా భారతి సిమెంట్ కానీ, తర్వాత వికాట్ అనే ఒక ఫ్రెంచి మల్టీనేషనల్ కంపెనీ మీద కానీ ఎలా వీళ్ళు కక్ష సాధింపుతో వ్యాపారాలని ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా వాళ్ళు చెప్పారు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ ఉమ్మడి దాని ఏమంటారు డబుల్ ఇంజన్ సర్కార్కి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి అరాచకాలు చేస్తుంది అనేది, అట్లాగే సిబిఐ ఎంక్వైరీకి కూడా వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. మామూలుగా ఎప్పుడైనా కూడా ప్రతిపక్షాలు గవర్నర్లు కలవడం లేకపోతే హోంశాఖ మంత్రిని కలవడం జరుగుతుంది. కానీ హోంశాఖ మంత్రి అమిత్ షా వీళ్ళకి ఇంత ఈజీగా అపాయింట్మెంట్ ఇచ్చేంతసేపు మాట్లాడాడు అనేసరికి ఇప్పుడు అందరికీ అమిత్ షా ఏమన్నా జగన్ వైపు ఉన్నాడా? ఎందుకంటే ఇప్పటి వరకు జగన్ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వాళ్ళు అనుమతించలేదు. జగన్ ఎప్పుడో అరెస్ట్ అవుతాడు, ఈ ప్రభుత్వం రాగానే అరెస్ట్ అవ్వబోతున్నాడు, అసలు సీఎంగా ఉన్నప్పుడే అరెస్ట్ అవుతాడంట, భారతికి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు ఐఏఎస్లు, ఇవన్నీ వచ్చాయి అప్పట్లోనే వార్తలు. కానీ ఇప్పటి వరకు ఆయన ఏమి అరెస్ట్ కాల. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదు, అనేక సార్లు ఆయన కూడా అన్నాడు. కానీ చంద్రబాబు అరెస్ట్ చేయడం వల్ల ఏమంటే 2 ప్రాబ్లమ్స్. ఒకటి, జగన్కి ఏమన్నా సింపతి వచ్చే అవకాశం ఉంది కక్ష సాధింపు అనే పేరుతో. 2వది, బెయిల్ వచ్చేస్తుంది త్వరగా ఈ కేసుల్లో, ఎందుకంటే ఇవన్నీ స్టేట్ రిలేటెడ్ కేసులు కాబట్టి జగన్ పెద్ద హాని జరగదు, జరిగితే లాభమే జరగాలి. అందుకని ఈ అక్రమాస్తుల కేసుల్లో, డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ అనే కేసుల్లో శిక్ష పడేట్టుగా కానీ చేయగలిగితే
మినిమం 2 ఏళ్ళు పైన పడితే జగన్ పొలిటికల్ కెరీర్ ఎండ్ అవుతుంది. అప్పుడు లోకేష్ కి క్లియర్ గా ఉంటది అనేది తెలుగుదేశం వాళ్ళకి ఉన్న ప్లాన్. కానీ దానికి సెంట్రల్లో బీజేపీ అనుమతి ఉండాలి. వాళ్ళు అనుకుంటేనే, ఎందుకంటే సిబిఐ వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు అనుకుంటే కోర్టులను కూడా ఇంప్రెస్ చేయగలరు. అలాగే ఏమన్నా మేనేజ్ చేస్తే జగన్ జైలుకి వెళ్తారు. కానీ వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేదు. జగన్ ముందు నుంచి వాళ్ళు ఎక్కడ కూడా తాకట్లేదు, సపోర్ట్ చేస్తున్నారు. జగన్ కూడా ఎక్కడా కూడా బీజేపీని విమర్శించట్లేదు. అందుకని బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని ఆంధ్రాలో ముగ్గురు బీజేపీని అని చెప్పి, అందుకనే వాళ్ళు పెద్దగా ఆంధ్రాలో బీజేపీ కోసం కూడా పెద్దగా ట్రై చేయట్లేదు. ఎందుకంటే ఉన్న 25 సీట్లు మన ఖాతాలోనే ఉంటాయి. ఎవడొచ్చినా మనకెందుకు ఇక్కడ, మనం వేరే రాష్ట్రాల మీద పెట్టచ్చు అని చెప్పి వాళ్ళు ఆంధ్ర మీద వదిలేశారు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే ఎవరు కూడా బీజేపీ